రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 89,900 రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డులు ఓ బుక్ మాదిరిగా ఉండేది. అనంతరం రైతు బంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ చేశారు. వీటిలో ముందు వైపు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరిచారు. వెనక వైపు అడ్రస్, ఇతర వివరాలు మెన్షన్ చేసేవారు. తర్వాత రేషన్ కార్డుల ప్లేస్లో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఆ కార్డులో యజమాని, ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు లేకుండా కార్డు హోల్డర్, ఫ్యామిలీ మెంబర్స్, రేషన్ షాపు, కార్డు నెంబరు మాత్రమే ఉండాయి. ఇక ఎన్నికల కోడ్ ముగిశాక కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తులు స్టార్ట్ చేయనున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, రేషన్ కార్డులకు సంబంధించి కొత్త విధానం ఎలాంటి విధానాలతో జారీ చేసే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కసరత్తులు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ మొదలు కానుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే రేషన్ కార్డులకు సంబంధించిన అంశం దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే చాలా మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జరుగుతున్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. పాత కార్డులకు స్థానంలో కొత్తవి జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు తెలంగాణలో 89,98,546 కార్డులు ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డులు పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో కూడా అనంతరం ఈ రేషన్ కార్డులకు సంబంధించి పాస్బుక్ సైజ్ లోనే రేషన్ కార్డులు జారీ చేసేందుకు వీటిలో ముందు వైపు ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ఫోటోలను, కింద ఫ్యామిలీ సభ్యులకు సంబంధించిన వివరాలను పొందుపరిచే విధంగా వెనుక సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలను కూడా రేషన్ కార్డు సైజ్ లోనే వాటికి ఆహార భద్రత కార్డులను వస్తాయంటూ కూడా చెప్తా ఉంది. ఈ వైపు మనం చూసుకుంటే ఈ కార్డులో దాదాపు ఇంటి యజమాని, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలతో కాకుండా రేషన్ కార్డు హోల్డర్ తో పాటు అటు ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్
మెంబర్స్ టోటల్ డీటెయిల్స్ తో పాటు రేషన్ షాప్స్ తో పాటుగా ఆ కార్డు యొక్క నంబర్ ను కూడా మాత్రమే ఉండే విధంగా కూడా ఈ యొక్క కార్డు లో ఉండే విధంగా చేయబోతా ఉన్నారు. మొత్తానికైతే తెలంగాణలో కార్డుల కోసం ఎదురు చూస్తున్న సంఖ్య కూడా గణనీయంగానే ఉందని చెప్పుకోవాలి. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత కార్డులు ఏవైతే ఇప్పుడు దాదాపు 89,98,546 కార్డులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కార్డులలో మార్పులు చేస్తూ కొత్త కార్డులకు సంబంధించిన ప్రక్రియను కూడా చేస్తామంటూ కసరత్తులు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే రేషన్ షాపులకు సంబంధించి కూడా దాదాపు షాపులలో కూడా కొంత అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ప్రక్షాళన కూడా చేస్తామంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. మన వైపు మనం చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ అటు షాప్ పేరుతో పాటుగా షాప్ కు సంబంధించినటువంటి నంబర్ తో పాటు కార్డ్ నంబర్ ను కూడా కార్డులో ఉండే విధంగా పూర్తిగా కూడా కొత్త రేషన్ కార్డులను రూపుదిద్దేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. శేఖర్, రైట్ రైట్ ఎప్పటి వరకు ఇవి పరిగణలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? విధి విధానాలు ప్రధానంగా కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పాత రేషన్ కార్డుదారులకి కొత్త రేషన్ కార్డుదారులకి పూర్తిగా జాబితాకు సంబంధించి కూడా చాలా వరకు, ఎందుకంటే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా రేషన్ కార్డు ఉండాలనడం, తర్వాత మినహాయింపు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా మందికి కొత్త రేషన్ కార్డు నమోదు చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఎప్పుడు జారీ అవకాశం కనిపిస్తుంది? అంటే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే జూన్ 4 రిజల్ట్స్ అనంతరం కూడా ఎన్నికల కోడ్ వెళ్ళిపోతుందో, ఎన్నికల కోడ్ వెళ్ళిన అనంతరం కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ మొదలు కానున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఈ యొక్క కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రక్రియను మొత్తం ఇప్పటికే నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రక్రియ అనంతరం కూడా దీనికి సంబంధించి రేషన్ కార్డుల అమలుకు సంబంధించినటువంటి దిశగా కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. గతంలో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఈ 6 గ్యారెంటీల్లో భాగంగా చాలా మంది రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని బేస్ చేసుకొని నూతనంగా రేషన్ కార్డు అప్లై చేసుకునేందుకు ఒక సరికొత్త ప్రాసెస్ ను సిద్ధం చేయడంతో పాటుగా పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్షాళన చేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతా ఉన్నాయి. కంప్లీట్ గా కూడా ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే, అంటే జూన్ 4 ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టనున్నట్టుగా తెలుస్తా ఉంది. రాజశేఖర్, ఎస్, అంటే పాత రేషన్ కార్డులకు సంబంధించి చాలా వరకు కూడా ఫోటోలు, అంటే గత ప్రభుత్వం కంటే ముందు ఉమ్మడిగా ఉన్నటువంటి కార్డులు చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అంటే ఫోటోలకు సంబంధించి కానీ లేకపోతే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి కొత్త ఫొటోస్ అప్డేట్ చేయడం, పూర్తిగా కొత్త కార్డుకు సంబంధించి కార్యాచరణ ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వాల మాదిరిగానే ఇక్కడ కూడా అలాంటి సిస్టమేటిక్ ఉంటేనే పూర్తిగా కుటుంబ సభ్యులు ఒకసారి రావటం, ఫొటోస్ తీసుకోవడం, ఈ సిస్టమేటిక్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే కొత్త విధానం ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? కంప్లీట్ గా కూడా కొత్త రేషన్ కార్డులను సిద్ధం చేసేందుకే ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని చెప్పుకోవాలి రాజశేఖర్. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఉమ్మడి జిల్లాలుగా ఉన్న నేపథ్యంలో కూడా ఉమ్మడి రేషన్ కార్డులలో దాదాపు ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అన్ని కూడా ఓల్డ్ ఫొటోస్ ఉన్నాయి. అంతేకాకుండా మనం చూసుకుంటే తేలికపాటిగా ఉన్నటువంటి కార్డులను కూడా అప్పట్లో ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కార్డులో కూడా దాదాపు మార్పులు చేర్పులు జరుగుతా ఉన్నాయి. ఏదైతే రైతు బంధుకు సంబంధించిన పాస్బుక్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఒక పాస్బుక్ మాదిరిగా కూడా ఈ యొక్క రేషన్ కార్డును చేయబోతా ఉన్నారు. ప్రధానంగా దాంట్లో ముందు సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ఫొటోస్ తో పాటుగా యజమానికి సంబంధించిన డీటెయిల్స్, అదే విధంగా ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి. వెనక సైడ్ మనకు సంబంధించి అడ్రస్ తో పాటుగా రేషన్ షాప్ కి సంబంధించిన నంబర్స్ తో పాటు రేషన్ కార్డుకు ఉన్నటువంటి నంబర్ ను కూడా మర్చిపోతా ఉన్నారు. పూర్తిగా కూడా పాత కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా తొలగిస్తూ వాటికి సంబంధించినటువంటి నేపథ్యంలో మొదటగా పాత రేషన్ కార్డులు ఉన్నటువంటి వ్యక్తులు ఏవైతే ఇప్పుడు 89,98,546 కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ కార్డులకు సంబంధించిన ప్రక్షాళన చేసి ఆ తర్వాత ఆ కార్డులను రీమోడిఫై చేసిన తర్వాత మిగతా కొత్త కార్డులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించబోతా ఉన్నారు. మొదటగా ఈ 89 లక్షలకు సంబంధించిన కార్డులు ముగిసిన అనంతరం కూడా కొత్త కార్డులకు సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కూడా గ్రామాలలో గ్రామ పంచాయతీ నుంచి అదేవిధంగా మీ సేవల నుంచి కూడా ప్రత్యేకంగా తీసుకునేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి దాదాపు అతి తొందరగానే రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ఏదైతే తొందరగానే ముగిసే విధంగా కొనసాగించే విధంగానే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొంత వేగవంతం చేసేందుకే ప్రభుత్వం కసరత్తులు చేస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా కూడా దాంట్లో లబ్ధి పొందాలన్నప్పటికీ కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క ఏదైతే 6 గ్యారెంటీల లబ్ధి అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీల లబ్ధి కోసం ఖచ్చితంగా కూడా రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉన్న నేపథ్యంలో కూడా అతి తొందరగానే వేగవంతంగా
పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రక్రియను, పాత కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియతో పాటుగా కొత్త కార్డులకు సంబంధించిన ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి శేఖర్. రైట్. అలాగే ఈ మధ్య అంటే ప్రధానంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి పాత విధానంలో ఎవరైతే సరుకులు అంటే ఇంట్లో ఉండే నిత్యావసర వస్తువులు కూడా జత చేస్తాం రేషన్ కార్డులో అన్నటువంటి సన్నబియ్యంతో పాటు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సో దానికి ముందే ఈ కార్యాచరణ పూర్తి చేసుకుంటున్నారు. ఆ విధంగానే ప్రభుత్వం నిర్ణయం ఉండబోతుంది. అందుకే ముందుగా రేషన్ కార్డులో మార్పులు చేయాలనుకుంటుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రాష్ట్రం. గతంలో మనం చూసుకుంటే రేషన్ కి సంబంధించి మనం వైఎస్ఆర్ పీరియడ్ లో కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ సర్కార్ ఏర్పడిన తర్వాత కొద్ది రోజులు కూడా రేషన్ షాపులలో దాదాపు ఇంట్లో కావాల్సిన దాదాపు 11 తీర్ల సామాగ్రిని కూడా రేషన్ షాప్ లో ఇచ్చేది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే షుగర్ కావచ్చు, సోప్స్ కావచ్చు, సర్ఫ్, అదేవిధంగా పప్పు దినుసులతో పాటుగా చింతపండు, ఆయిల్ ప్యాకెట్స్ తో పాటు ఇతరత్ర వస్తువులను కూడా రేషన్ షాప్ లో దాదాపు 11 ఐటమ్స్ ను కూడా రేషన్ షాప్ లో ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత సర్కార్లు మారుతూ ఉన్న నేపథ్యంలో కేవలం సన్న బియ్యం మాత్రమే రేషన్ షాప్ లో ఇచ్చుకుంటూ వస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ షాప్ తో పాటుగా ఇప్పుడు రేషన్ తో పాటుగా ఇంట్లో కావాల్సినటువంటి గ్రోసరీస్ ను కూడా అందించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తా ఉంది. అదే విధంగా ఎన్ని ఐటమ్స్ పెట్టబోతా ఉన్నారు అనేది కూడా కొంత చర్చ నడుస్తా ఉంది. అంటే గతంలో మనం చూస్తే 11 ఐటమ్స్ మాత్రం మనకు గ్రోసరీస్ లో లభించేవి రేషన్ షాపులలో. ఈసారి మరి ఏ అంశాలను పెట్టబోతా ఉన్నారు, ప్రధానంగా ఏ ఐటమ్స్, నిత్యావసర వస్తువుల్లో ఏ ఐటమ్స్ పెట్టబోతా ఉన్నారు అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ముగిసిన వెంటనే దానికి సంబంధించిన రేషన్ షాపులలో కంప్లీట్ గా కూడా గ్రోసరీస్ ను కూడా అందే విధంగా ప్రతి ఒక్క సామాన్యుడికి గ్రోసరీస్ అంటే రేషన్ బియ్యం ఏ విధంగా అతి తక్కువ ధరకు వస్తున్నాయో అదే విధంగా ఈ గ్రోసరీస్ కూడా అతి తక్కువకే లబ్ధి పొందే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామంటూ కూడా రేవంత్ సర్కార్ చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. మొత్తానికి ప్రభుత్వం ఒక వరుస క్రమంలో నిర్ణయాలు తీసుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటువైపు వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తామని చెప్పడం, రేషన్ కార్డులో పాత విధానంలో ఇచ్చినటువంటి సరుకులు ఇవ్వటం, సో కొత్త కార్డుల జారీకి సంబంధించి పటిష్టంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటుంది. ఈ విధానంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 4 తర్వాత రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆ తర్వాత కూడా ఇంకా కార్యాచరణ పూర్తిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తుంది.